హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్. హలో గాయస్, మేమైతే మొత్తానికి కాశీ ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. మా యశస్వి అయితే చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ స్వాములందరూ కూడా భజన చేస్తూ చాలా అందంగా సాంగ్స్ పాడుతున్నారు. మొత్తానికి పాటలు పాడిన తర్వాత శివయ్య పాటలతో చక్కగా అందరినీ మురిపించారు స్వాములైతే. వెరీ వెరీ హ్యాపీ. నిజంగా మాకైతే జర్నీలో బోరింగ్ అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజానికి చెప్పాలంటే కాశీ వెళ్తున్నామంటే మాత్రం ఫుడ్కి ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. మొత్తానికి అయితే మేము కాశీ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా సత్రంలో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చామన్నమాట. మా యశస్వి అయితే పడవ ఎక్కడంతో ఫస్ట్ టైం కాబట్టి చాలా మంచిగా హ్యాపీగా క్లాప్స్ కొడుతుంది ఎంజాయ్ చేస్తూ. ఇంకా మేమైతే పడవ దగ్గరగా తీసుకువెళ్తే ఘాట్స్ అన్ని చుట్టూరు తిరుక్కుంటూ మంచిగా చూడొచ్చు అనేసి ఇంకా ఎక్కాము. నేనైతే ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కాశీ వెళ్ళడం అంటేనే ఒక అదృష్టం అనుకోవాలి. ఆ అదృష్టం మళ్ళీ వస్తుందో లేదో మనకి తెలియదు, కానీ వస్తుంది. మన పిల్లలు పెద్ద అయ్యే టైం కల్లా మనకి ఒక్కొక్క టైంలో ఒక ఛాన్స్ వస్తూ ఉంటుంది. సో యశస్వికి అయితే పుట్టిన 2 ఇయర్స్కే మంచి ఛాన్స్ వచ్చింది శివయ్యని దర్శించుకోవాలని. అలానే మేమైతే వచ్చేసాము. అండ్ మా మామయ్య గారు అయితే వీడియోస్ తీసుకుంటున్నారు, అత్తయ్య గారు అలా కూర్చొని ఉన్నారు. ఇంకా నేనైతే మొత్తం రౌండప్గా వీడియో అయితే తీసుకుంటున్నా. వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి. నిజంగా నేను ఎప్పుడు కూడా ఫోన్లోని టీవీస్లో చూడడమే కాశీ అంటే, కానీ రియల్గా చూసేసరికి ఇంకా హ్యాపీగా ఉంది. నా హస్బెండ్ అయితే ఎందులోని కూడా నన్ను తగ్గేలాగా చూడరండి, ఎప్పుడు ఎత్తుగానే చూస్తారు. తను నేను ఏది అడిగినా కాదనరు. అంత మంచిగా ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ ఫుల్ మై హస్బెండ్. వెరీ వెరీ థ్యాంక్ యూ హబ్బీ. సో మొత్తానికైతే ఇంకా దిగిపోయాము. మెట్లు ఎక్కుతూ పైకి వచ్చేసామన్నమాట, స్టెప్స్ ఎక్కుతూ. పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలాగనమాట వాక్ చేసుకుంటూ వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే స్వామివారి దర్శనానికి చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు వేల కోట్ల మంది వచ్చినట్టే. ఇంకా లైన్స్లో అయితే పిల్లలతో మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. యశస్వి అయితే చాలా ఇబ్బంది పడింది. నాకైతే ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి ఆ రష్లో. మినిమం మేమైతే ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే రూట్ చాలా డిఫరెంట్గా అయిపోయి ఎటో వేరే రూట్ నుంచి వేరే రూట్కి వచ్చాము. అలా చాలా ఇబ్బంది పడ్డాము. కానీ కాశీలో మాత్రం అన్నదానం చాలా బాగుంటుందండి. తెలుగు వాళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ చాలా బాగుంటుంది. అక్కడ సత్రాలు ఉంటాయి కదా, వాళ్ళే మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మేమైతే మొత్తానికి ఫ్రెండ్స్ మళ్ళీ త్రివేణి సంగమంకి వచ్చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము వాటర్లో అయితే. కానీ ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చెప్తాను, అందులో ఆ వాటర్ని చూస్తే ఫస్ట్ దిగబుద్ధి కాలేదు. ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి అసలు. కానీ తప్పలేదు, అయినా సరే ఎంతో దూరం నుంచి వచ్చాం కాబట్టి మనం వచ్చిందే దీనికోసం. సో ఇంకా మంచిగా వాళ్ళ డాడీ అయితే యశస్విని 3 సార్లు దింపడానికి ట్రై చేశారు, కానీ అది ఏడుస్తుందని చెప్పి ఇంక గట్టిగా పట్టుకున్నారు. అది కూడా వాళ్ళ డాడీని వదలడం లేదు. సో మొత్తానికి మా అత్తయ్య గారు, నేను, మా హస్బెండ్ ఒకవైపుకి వచ్చేసాము. అక్కడ అందరూ జెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి మన భాష అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. సో ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో దూరం నుంచి ఇంత దూరం వచ్చాము, కానీ దేవుడి కోసం భక్తితో మనం ఎంత దూరం వెళ్ళినా సరే వెళ్ళినట్టే అనిపించదు. కానీ చాలా ఇబ్బంది పడ్డామండి. ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తూ మేము వచ్చామంటే, చిన్న బేబీ తోటి లగేజ్ తోటి చాలా కష్టపడ్డాము. బట్ దేవుడైతే మొత్తానికి ఇక్కడికి రప్పించారు. వాటర్లో మంచిగా స్నానాలు చేసి మళ్ళీ మేమైతే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రతి ఒక్కరూ కూడా యశస్వి యూట్యూబ్ బ్లాగ్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.